మధ్యాహ్నం నాకు వద్దురా ర్యాపిడో కూడా వద్దురా ఈరోజు. ఫర్ ద ఫస్ట్ టైం నేను రెయిన్లో గోప్రో యూజ్ చేస్తున్నా. ఫస్ట్ టైం. దీని తల్లి పైన వర్షం ఒకటి, దానికి తోడు ఎండ ఒకటి, దానికి తోడు మళ్ళీ ట్రాఫిక్. అల్లు అర్జున్ వాళ్ళది. అమ్మయ్య, ఇప్పటికీ నా వర్క్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగర్ నాయక్ బ్లాగ్స్. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ అయితే డైరెక్ట్ ర్యాపిడో అయితే చేయట్లేను ఈరోజు డైరెక్ట్. సో ఫస్ట్ అయితే నేను నా డ్యూటీకి వెళ్తున్నా. అండ్ మా సార్ అయితే ఇంకా రాలేదు, ఇంకో 2 days టైం పడుతుంది. కానీ ఈరోజు నాకైతే ఒక వర్క్ ఉంది. ఆఫీస్లో ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్ వచ్చేసి తీసుకొని కార్లో వేసేసుకొని తీసుకొని మళ్ళీ ఇంటికి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసిన తర్వాత ర్యాపిడో అయితే ఆన్ చేస్తాను నేను ఈరోజు. అండ్ ప్రజెంట్ వచ్చేసి అండ్ ఈరోజు వచ్చేసి డే 19 బ్లాగ్. అండ్ మీకు డే 18 వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. అండ్ ప్రజెంట్ వచ్చేసి లొకేషన్ తారామతి, లెఫ్ట్లో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి తారామతి. సో నా డ్యూటీ వచ్చేసి కోకాపేట్లో రాజపుష్ప అట్రియా. అండ్ సో ప్రజెంట్ వచ్చేసి నేను ఇప్పుడైతే రాజపుష్పకి వెళ్ళాలి. 1 week తర్వాత నేనైతే నా అపార్ట్మెంట్కి వచ్చా రాజపుష్పకి. అండ్ నా గుర్రం అయితే పడుంది చూడండి, ఇగో ఇది నా బండి. సో పైకి వెళ్ళి తీసుకొని వచ్చి వెళ్ళిపోదాం ఫ్రిడ్జ్ తీసుకురావడానికి. అయితే ఇది బండి నాది. సో ఇది టాటా హ్యారియర్ వెహికల్. నేను డ్రైవ్ చేసేది ఇదే కారు. ఎలా పడిందో మొత్తం దుమ్ము పడ్డుంది. సో చలో మరి పైకి వెళ్ళి అయితే తీసుకొని వచ్చేస్తా అంతలోనే. అమ్మయ్య, ఇప్పటికీ నా వర్క్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అలాగే మన ఈ బర్రెని అయితే స్నానం చేయించుకొని వచ్చేసా. అండ్ ఇప్పుడే కదా, జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ 4:05 అవుతుంది. 4:05 అంటే నేను 2:30కి వచ్చాను. 2 o'clock ఏమో వచ్చాను యాక్చువల్లీ మధ్యాహ్నం. ఫ్రిడ్జ్ తీసుకొచ్చా, దీంట్లోనే ఫ్రిడ్జ్ తీసుకొచ్చి పైన పెట్టేసి వాషింగ్కి వెళ్ళాను. వాషింగ్ చేయించుకొని వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఇది దీనికైతే స్నానం చేయించేసాను. నేను మొత్తం అయితే బ్లాగ్ తీయలేదు. ఎందుకు తీయలేదంటే కొందరు అంటారు, అంటే క్లీన్ చేసినా కూడా సింపతి కోసం తీస్తున్న వీడియో, సింపతి కోసం పెడుతున్నావా అని అడుగుతారు. నేను సింపతి కోసం అలాంటి వర్డ్స్ రావద్దనే నేను అన్నీ తీయను. అండ్ కొన్ని కట్ చేసేస్తాను తీసినా కూడా. అండ్ మనకు వచ్చినది చేసి చూపిస్తాం, అంతేగాని సింపతి కోసం దీనికోసం అని అలాంటివి ఏం వర్డ్స్ రాకుండా చూసుకుంటాం, ఎందుకంటే చేసే వర్క్ అది మరి. సో చలో పైకి వెళ్ళి కీ ఇచ్చేసి ర్యాపిడో అయితే ఆన్ చేసేసుకుందాం. బూత్ బంగ్లా నుంచి జస్ట్ ఇప్పుడే బయటికి అయితే వచ్చేసానన్నమాట. బూత్ బంగ్లా ఎందుకంటున్నా అంటే లోపల అంతా మొత్తం చీకటిగా ఉంటుంది. అండ్ మొబైల్ నెట్వర్క్ అయితే రాదు అపార్ట్మెంట్ లోపల. ఇదే మా అపార్ట్మెంట్. అండ్ ఈ ముందు కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఈ ముందు కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అల్లు అర్జున్ వాళ్ళది. సో దాని బ్యాక్ సైడ్ వాళ్ళ స్టూడియో కొత్తది. అండ్ ఇది వచ్చేసి హోటల్ లేకపోతే ఏదైనా అపార్ట్మెంట్ కడుతున్నారో ఏం అర్థం అవ్వట్లే. అండ్ ప్రజెంట్ వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయింది, వర్షం పడుతుంది ఇప్పుడు. అండ్ వర్షంలో నేను ఇప్పుడు ర్యాపిడో చేయాలా వద్దా అనేది మాత్రం డెసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే గోప్రో దొబ్బుద్ది. అండ్ ఇదే రాజపుష్ప ట్రియా గేట్ నెంబర్ 1. ఇది గేట్ నెంబర్ 1. ప్రజెంట్ వచ్చేసి కోకాపేట్ చౌరస్తా ఇది వచ్చేసి. సో చలో వెయిట్ చేద్దాం మరి. అండ్ రోజు వర్షం ఎక్కువవుతుందా లేదా తక్కువవుతుందా చూడాలి. సో ప్రజెంట్ అయితే మనకైతే ఇప్పుడే జస్ట్ ఒక 5 minutes అయింది ఓలా ర్యాపిడో ఆన్ చేసుకొని. అండ్ ఆన్ చేశాను. ఓలాలో ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చేసింది. అదే బూత్ బంగ్లా నుంచి నేను డ్యూటీ చేసే దగ్గర నుంచే పికప్ అయితే చేసేసుకుందాం. సో పికప్కి అయితే వచ్చేసాను. గేట్ నెంబర్ 1 2 అని పెట్టాడు, గేట్ నెంబర్ 1 దగ్గర అయితే ఉన్నాడు. సో వెళ్ళిపోతాను డ్రాప్కి అయితే. नंबर क्या है? नहीं, इसमें गेट नंबर 2 करके लिखा है. సో मैं ऐसे वो उधर चले गया मैंने. సో పికప్ అయితే చేసేసుకున్నా బ్రదర్ని. అండ్ ఎక్కడ నుంచి 7 kilometers అయితే చూపిస్తుంది. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 7 kilometers. 7 kilometers సో 7 kilometers అయితే చూపిస్తుంది. సో డ్రాప్ చేసేద్దాం.
అండ్ వెళ్ళిపోదాం పదండి. డ్రాప్ లొకేషన్కి మణికొండ సైడ్. అండ్ మీకు ఐడియా ఉందా, మర్రి చెట్టు లొకేషన్ పేరే మర్రి చెట్టు. సో ఈ సైడ్ వచ్చినప్పుడల్లా ఈ రోడ్డు మాత్రం నన్ను వదలట్లేదబ్బా. 56 आपका. సో నేను చెప్పాను కదా మర్రి చెట్టు అని. మర్రి చెట్టు లొకేషన్ అంటే ఇదే లొకేషన్. మర్రి చెట్టు అంటే ఈ ఏరియాలో ఎవరైనా చెప్పేస్తారు. సో డన్. ఓకే, అమౌంట్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం. క్యాష్ కలెక్టెడ్. నెక్స్ట్ ఆర్డర్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక అండ్ ర్యాపిడో కూడా ఆన్ చేసేసుకుందాం. ఈరోజు ర్యాపిడో కూడా చేద్దాం. తమ్ముడు గడు మానేశాడంట వర్షం వస్తుందని. సో నేనైతే ఆన్ చేసేసుకుంటున్నా. ఎప్పుడో ట్విస్ట్ జరిగింది, నేను చెప్తా ట్విస్ట్ ఏంటిదో. అండ్ సెకండ్ పికప్ అయితే వచ్చేసింది ఇక్కడనే మర్రి చెట్టు దగ్గర. సో పికప్కి అయితే వెళ్ళిపోదాం పదండి. పికప్ చేసుకుని మాట్లాడదాం. లొకేషన్ రాంగ్ పెట్టేశారు వీళ్ళు. లొకేషన్ రాంగ్ 1586. ఓ బాయ్. కూర్చున్నారా? ఓకే. సో డే 19లో సెకండ్ రైడ్ అయితే పికప్ చేసేసుకున్నా. డ్రాప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్స్ అంటే మోస్ట్లీ ఒక 41 మినిట్స్ చూపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ లాగౌట్ టైం కదా. సో ట్రాఫిక్ కూడా ఉంటుంది. జూబ్లీ హిల్స్ మీద నుంచి చూపిస్తుంది. సో ట్రాఫిక్ కూడా అలానే ఉంటుంది కాబట్టి. సో చలో డ్రాప్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ ప్రజెంట్ ల్యాంకో హిల్స్ రోడ్ నుంచి చూపిస్తుంది రోడ్డు. బట్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో వెళ్ళిపోదాం ముందే. బ్యాక్ సైడ్ నుంచి సన్ లైట్ అయితే వస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. ముందు పైన ఏమో గట్టి మబ్బులు ఉంది. ఈ డ్రాప్ తర్వాత రైడ్ చేస్తానో లేదో తెలియదు నాకు కన్ఫర్మ్గా. ఎందుకంటే ఎంత మబ్బుగా ఉంది బ్లాక్ పైన వర్షం పడేటట్టు. అండ్ బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ ఎండ. సో ఒకసారి చూడండి మీరే. దీని అమ్మ జీవితం. వర్షం కూడా స్టార్ట్ అయ్యింది. గోప్రో పాడైపోతుందేమో అని భయం వేసేస్తుంది నాకైతే. ఇప్పుడు సైడ్కి ఎక్కడైనా చూసి ఆపేసుకోవాలి. ట్రాఫిక్లో మాత్రం వర్షం స్టార్ట్ అయింది. ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ఖాజాగూడ సిగ్నల్ వదిలేరు. సో వర్షం కూడా స్టార్ట్ అయింది. సో వర్షాన్ని కూడా చూసుకొని పోతూ ఉండాలి. ఇక వర్షం ఎక్కడ పడుతుందో ఎక్కడ పడట్లేదో అర్థమే అయితే లేదు. ఏమన్నా ట్రాఫిక్ రానైనా దీంతో వర్షం ఒకటి. సో ఎప్పుడు వెళ్తున్నాయేమో. ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. దీని తల్లి పైన వర్షం ఒకటి, దానికి తోడు ఎండ ఒకటి, దానికి తోడు మళ్ళీ ట్రాఫిక్. ఎండ కొడుతుందా వర్షం పడుతుందా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. అండ్ కనిపిస్తుంది. సో వర్షము పడుతుంది, ఎండ కొడుతుంది. అసలు ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి అమ్మ అసలు అర్థమైతే లేదు రండి. ముందు మీరు చూడండి ఎండ ఎలా పడుతుందో. అండ్ దానికి తగ్గట్టు వర్షం పడుతుంది. అర్థం కావట్లేదు. ఈ డ్రాప్ అయ్యాక మళ్ళీ రిటర్న్ గో టు హోమ్ పెట్టేసుకొని వచ్చేస్తాను. ఎందుకంటే ఈ వర్షంలో నేను గోప్రో పాడు చేసుకోలేను. ఇప్పటికే వర్షం పోతుంది. అండ్ లైట్ అంటే ఓకే, చినుకులు అయితే ఓకే. బట్ ఎక్కువ హెవీ రెయిన్స్ అయితే మాత్రం ప్రాబ్లం వచ్చేస్తుంది గోప్రో. సో నేను ఆర్డర్ పెట్టిన ఒక ఐటమ్ వచ్చేంత వరకు ఇలానే చేసుకుంటూ ఉండాలి. హలో 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 అక్కడ చూడండి. హలో హలో హలో. ఇంకోసారి మళ్ళీ అయ్యో. బాయ్ చెప్పు మా నోట్తో. ఏం జీవితం రా. ముందు చూడరా 5 నిమిషాలు పడ్డది వర్షం. అండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కాలువ నుంచి వస్తుందో ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. చూడండి వరద పారుతుంది. దీనమ్మ నాకు వద్దురా. ర్యాపిడో కూడా వద్దురా ఈరోజు. ఈ డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాను నేనైతే. మొత్తం లీక్ అయిపోతుంది. డ్రైనేజ్ కాలువనో తెలీదు. మొత్తం నిండిపోయింది ఇక్కడైతే. అస్సలు కనిపించదు డ్రైనేజ్ ఎక్కడ ఉందో కూడా. నేను ముందుకు వెళ్తున్నా వెనకకి వెళ్తున్నా అర్థమైతే లేదురా ఆయన. అరే కన్ఫ్యూజ్గా ఉందిరా. తల తిరుగుతుంది. తిరుగుతున్నట్టే ఉంది. మొత్తం డ్రైనేజ్ మొత్తం కాలువలు ఓపెన్ అయినట్టుంది. వర్షం మొత్తం పైన పడుతుంది.
మా తోడు కాక నిజంగా చెప్తున్నా, నేను ముందుకు వెళ్తున్నా వెనక్కి వెళ్తున్నా కూడా అర్థం కావట్లే, కళ్ళు తిరుగుతున్నట్టుంది. అమ్మా అమ్మా అమ్మ తోడు, నాకు వద్దే వద్దురా నాయన. ఇలాంటి రీ ఉచ్చబడిపోతుందిరా నాయన. కింద డ్రైనేజ్ ఎక్కడ కూడా ఉంటుందో కూడా అర్థం కాదు ఇక్కడ. అమ్మ తోడు కాక నాకు వద్దే వద్దు. ఈరోజు ర్యాపిడోలో వచ్చిన అమ్మ తోడు. వర్షం మీరు చూడండి ఎలా ఉందో ఇప్పుడు మీకు కనిపిస్తుంది. అండ్ సో ఇందాక చాలా హెవీ వాటర్. ఇప్పుడు మీరు చూసి చెప్పండి ఈరోజు వర్షం ఎలా ఉందో, సిచ్యువేషన్ ఎలా ఉందో. మరీ ఇంత బ్యాడ్ వరస్ట్. అద్దంలో బుడ్డోడు కనిపిస్తుంది కదా, అల్లరి పిడుగు, అల్లరి పిడుగు బావా. అమ్మ ఈరోజు అయితే మామూలుగా ట్రాఫిక్ లేదు. అండ్ యాక్చువల్లీ రెయిన్ వల్ల సో ఇంకా వర్షం స్టోర్ ఎక్కువైపోతుంది రోడ్డు పైన. అండ్ చాలా అంటే చాలా బైక్ సగం నిండింది అక్కడ. ఫస్ట్ చూసారు కదా, అక్కడైతే లిటరల్లీ నేను మీకు డ్రాప్ చేసిన తర్వాత చెప్తా, వెనకాల అరుస్తుండ్రు బుడ్డోడు ఈగలినా. సో ఫైనల్లీ ఏట కింద పైన పడి మాత్రం యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి అయితే వచ్చేసాను. మరి దారుణం ఈరోజు అయితే. దీని అమ్మ జీవితం మొత్తం వరదలు, మొత్తం ఇంజన్ పైనే ఉంది వాటర్ దారిలో. ఇంజన్ కంటే పైనే పడిపోతారు. అరే ఇవిడి ఎంత అల్లరంటే ఎంత అల్లరాడు. వాడిని రానియండి, చూపిస్తా మీకు క్లారిటీగా. ఓకే ఉడ్డి బాయ్ రా బాయ్ బాయ్ బాయ్. కనిపిస్తున్నావా లోపల? కనిపిస్తున్నావా? అయ్యో చెప్పవా? వచ్చేస్తావా మా ఇంటికి? మా ఇంటికి వస్తావా? బాయ్ 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 టాటా బాయ్ బాయ్. పైన డ్రాప్ చేసిన తర్వాత అండ్ మనకు థర్డ్ రైడ్ అయితే వచ్చేసింది. థర్డ్ రైడ్ వచ్చేసి యూసఫ్గూడ టు మాదాపూర్ డ్రాప్ లొకేషన్ వచ్చేసి. సో పికప్ అయితే చేసేసుకుందాం ఫస్ట్. సో ప్రజెంట్ వచ్చేసి యూసఫ్గూడ చెక్ పోస్ట్. సో వెళ్ళిపోదాం 6 కిలోమీటర్స్. సో నెక్స్ట్ మనం డ్రాప్ చేసేసాం కదా ఆ పాపని అంటే ఆ బాబుని అండ్ వాళ్ళ మదర్ని. సో దాని తర్వాత మనకు ఓలాలోనే థర్డ్ రైడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్స్ అయితే ఉంది మాదాపూర్కి, యూసఫ్గూడ టు మాదాపూర్. సో మళ్ళీ 23 మినిట్స్ చూపిస్తుంది కానీ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ హెవీగా ఉంది రెయిన్ వల్ల. మెయిన్గా రెయిన్ రీజన్. అండ్ ఇంకో రీజన్ ఏంటిదంటే ఆఫీస్ లాగౌట్ టైము. సో ఈ రెండు దద్దరిల్లిపోద్ది. రెయిన్లో మాత్రం ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. నార్మల్ డేస్లోనే ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ. అండ్ ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వర్షం వచ్చి మొత్తం డ్రైనేజ్లు అండ్ పైప్ లైన్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి. సో ముందుకెళ్ళి ట్రాఫిక్ అప్డేట్స్ మీకు ఇచ్చేస్తూ ఉంటాను, చూడండి. ఇక ఈరోజు గుడ్ టైం చెప్పాలో లేదా బ్యాడ్ టైం చెప్పాలో నాకేం అర్థమవుతలేదు రా నాయన. ఇక చూడండి నా కాళ్ళ సిచ్యువేషన్. అండ్ ముందు చూడండి వర్షం ఎలా పడుతుందో. ఈరోజు ఫర్ ద ఫస్ట్ టైం నేను రెయిన్లో గోప్రో యూజ్ చేస్తున్నా, ఫస్ట్ టైం. అండ్ నా పెద్ద బ్యాగ్ కూడా క్యారీ చేయలేదు, పీకేసి బ్యాగ్లో పెట్టేసుకుందామంటే నేను డైరెక్ట్ డ్యూటీ నుంచి వచ్చేసా కాబట్టి. సో బ్రదర్ అయితే బుక్ చేసిన అతను రైడ్ బుక్ చేశారు. సో వర్షం ఆగే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఘోరంగా పడుతుంది. మళ్ళీ స్టార్ట్ అయింది, ఆగింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది వర్షం. సో వెయిట్ చేద్దాం, ఏం చేయలేము ఇక. అమ్మ తోడు కాక ఎక్కడ డ్రైనేజ్ ఉందో కూడా తెలియట్లేదు, ఉచ్చపడిపోతుంది నాకైతే. డ్రైనేజ్ చూసుకొని పోవాలి ఈ వర్షంలో, లేకపోతే హామ్ పట్టాయి, గాల్లో కలిసిపోతావు. ఎక్కడ డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయో కూడా తెలియదు. అండ్ దానికి తోడు ట్రాఫిక్ కూడా హెవీ ఉంది ఈరోజు. డ్రాప్ నాకు వద్దే వద్దు ఈరోజు, రైడ్సే వద్దు నాకు, లొల్లి వద్దు ఈరోజు. ఈ భయ్యాన్ని 100 ఫీట్ రోడ్లో దింపాలి. అండ్ థర్డ్ ఆర్డర్ దింపేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతా. నాకు ఈరోజు లొల్లి నరకం రా నాయన.
మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో. సో చూడండి ఇక ట్రాఫిక్ ఇక్కడ లేదు కానీ ముందుకు వెళ్ళాక ఉంటుంది ట్రాఫిక్. 71 స్కానర్. ఓకే డన్, థ్యాంక్ యూ. 71 అయితే వేసారు, థర్డ్ రైడ్. అండ్ గోటు పెట్టేసుకుందాం. శ్రీరామ్ నగర్, కొండాపూర్. ఏందయ్యా ఇంత బుకింగ్స్ వస్తుంది, ఇన్ని బుకింగ్స్ వస్తుంది ఏంది నాన్ స్టాప్గా? బాలాపూర్ నాన్ స్టాప్ వస్తుంది, అసలు స్కిప్పే చేయనియట్లేరు. వెస్ట్ అండ్ కాలనీ వద్దు, నేను గోటు హోమే పెట్టుకుంటా. సో ప్రజెంట్ వచ్చేసి గోటు అయితే పెట్టుకున్నా ఇంటికి. అండ్ గోటు పెట్టుకున్నా కాబట్టి నాకైతే గోటులో నార్సింగ్కి నార్సింగ్ సైడ్ ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ పికప్ అయితే చేసుకున్నా, నార్సింగ్లో డ్రాప్ చేసేసి అలాగే ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. సో కానీ మరి దారుణం రా ఈరోజు. దీనమ్మ జీవితం. మ్యాప్ ఇటే చూపిస్తుందా లేదా నేను రాంగ్ పోతున్నా? ఈ రైట్ కాకుండా నెక్స్ట్ రైట్ తీసుకోవాలి. సో పికప్ చేసుకుందాం. మరి దారుణంగా మీకు కనిపిస్తే ఓకే, కానీ లిటరలీ గైస్ నేనైతే వర్షంలో కూడా చేసిన. బట్ కాకపోతే ఏంటిదంటే గోప్రో భయం నాకు చాలా ఎక్కువైపోయింది. గోప్రో మీద భయము, ఎందుకంటే చాలా కష్టపడి తీసుకున్నా కదా. సో భయం ఉంటుంది. అండ్ మళ్ళీ తీసుకోలేను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు డ్యామేజ్ అయింది అనుకోండి మళ్ళీ తీసుకోలేను తొందరగా. ఇప్పుడు ఎలాగో ఛానల్ ఉంది కాబట్టి మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తా, రిపేర్ అయినా కూడా, కానీ తొందరగా తీసుకోలేను. అదొకటి ప్రాబ్లం వచ్చేసింది నాకు. ఎందుకంటే ఇంత అమౌంట్ పెట్టినాక ఇంకా రిపేర్ వచ్చేస్తే ఎందుకంటే ఇక కష్టపడి సంపాదించినోడికి తెలుస్తుంది ఆ బాధ వచ్చేసి. సో చలో ఇక నేనైతే పికప్ చేసుకున్నా 4th ఆర్డరు. అండ్ డే 19లో లాస్ట్ ఆర్డర్ కూడా ఇదే. వీళ్ళని చూపిస్తారు చూడండి. మొత్తం రెయిన్ సర్జ్ ఎక్కువ ఇస్తారు జొమాటో స్విగ్గీలో. అండ్ గ్రోసరీ డెలివరీస్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం రెయిన్ సర్జ్ ఎక్కువ ఇస్తాడు. సో రెయిన్లో మాత్రం రెయిన్ కోట్ ఇచ్చేసి ఆర్డర్స్ బ్యాక్ టు బ్యాక్ పడుతుంది. ఇప్పుడు లిటరల్లీ నాకు మినిమం నేను గోటు పెట్టుకున్నా కదా, గోటు పెట్టడానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా నాకు ఓలాలో బ్యాక్ టు బ్యాక్ బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి ఓలాలో వచ్చేసి. సో ఎటకెళ్ళకి నెట్ ఆఫ్ చేసుకొని నేనైతే ప్రాపర్గా నెట్ ఆఫ్ చేసేసుకొని దాని తర్వాత ఆన్ చేసి గోటు పెట్టా. అప్పుడు నాకు గోటు పడ్డది. చూడండి చాలామంది ఉన్నారు సో జొమాటో నుంచి అయితే. కానీ వర్షం అయితే ఆగట్లే. నేను ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోతా ఇప్పుడు ఈ డ్రాప్ చేసేసి. అండ్ గోప్రోని కూడా తీసేస్తా, ముందుకెళ్ళి కాస్త గ్యాప్ దొరికితే టైం దొరికితే తీసేసి బ్యాగ్లో పెట్టేసుకుంటా. మణికొండనా? ఓకే. $1432. ప్రజెంట్ 4th పికప్ అయితే చేసేసుకున్నా. 4th పికప్ ఇక్కడ నుంచి మణికొండ అంట. లేదు జస్ట్ ఇప్పుడే ఒక 5 minutes. అండ్ సక్సెస్ఫుల్లీగా నేనైతే 4th ఆర్డర్ అయితే పికప్ చేసేసుకున్నా. అండ్ 4th ఆర్డర్ పికప్ చేసుకునేది వచ్చేసి సైబర్ సిటీ సిగ్నల్ ఉంది కదా, సో ఇక్కడైతే పికప్ చేసేసుకున్నా. డ్రాప్ లొకేషన్ వచ్చేసి మణికొండ అని చెప్పారు. సో ఇక్కడ నుంచి నాకైతే చుక్కలేగా ఈ రోడ్డు మొత్తం ఐకియా ఉంది కదా, అక్కడైతే ఫుల్ ట్రాఫిక్, యూటర్న్స్ కూడా లేవు అక్కడ. సో మామూలుగా ఉండదు ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వచ్చేసి ట్రాఫిక్ వచ్చేసి మరి గలీజ్ ఎంత దరిద్రంగా ఉందంటే ఈరోజు ట్రాఫిక్. అండ్ దానికి తోడు వర్షం ఇంకా మళ్ళీ ఎక్కువ. సో సక్సెస్ఫుల్లీ అయితే నేనైతే 4th ఆర్డర్ అయితే డ్రాప్ చేసేసాను. అండ్ ఆ బ్రదర్ వెళ్ళిపోయారు, ఎందుకంటే ఆ బ్రదర్ వీడియో క్యాప్చర్ చేయకండి బ్రో అని చెప్పేశాడు. సో సరే బ్రో అని చెప్పేశాను. సో 4th ఆర్డర్ వచ్చేసి $71. అండ్ క్యాష్ కలెక్టెడ్ కొట్టేసి గో టు హోమ్. ఇక్కడ నుంచి ఇంటికి దారి పెట్టుకోవాలి. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈరోజు మాత్రం వర్షం వల్ల రైడ్ మొత్తం క్యాన్సిల్. అండ్ దారిలో మన బుడ్డోడు అండ్ సో ఫన్. బుడ్డోడు మాత్రం వీడియో నేను మోస్ట్లీ ఎక్కువ రికార్డ్ చేయలేదు, చేసినంత వరకు చేశాను బుడ్డోడిది, ఎందుకంటే బ్యాక్ కూర్చున్నాడు కదా బుడ్డోడు. అండ్ అదొకటి ఫన్, వర్షంలో ఫన్ అతనితో. అండ్ ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ 1Kకి దగ్గరలో ఉన్నాం. అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బ్రో కాస్త. అండ్ సో అందరికీ బాయ్.